హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీకి టేస్టీ, హెల్దీకి హెల్దీ, తక్కువ టైంలో సింపుల్గా హెల్దీగా చేసుకునే మరొక మంచి రెసిపీ మీ అందరి కోసం ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వెజిటేబుల్ కుర్మా రెసిపీ రైస్లోకి, ఫ్లేవర్డ్ రైస్లోకి, బగారా రైస్లోకి లేదా చపాతీలోకి ఎందులోకైనా చేసేసుకోవచ్చు. కొన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని రకాలు కలిపి ఇలా చేసుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. నచ్చిన వెజిటేబుల్స్ చేసుకునే ఈ కుర్మా ఎలా చేయాలో డీటెయిల్గా చూపించాను. తప్పకుండా చూసి ట్రై చేయడం అసలు మర్చిపోవద్దు. దీనికోసం ముందుగా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకోండి. అలాగే నాకు అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ పచ్చి బఠానీ, అలాగే క్యారెట్, ఆలు తీసుకున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్ తీసుకోండి. అవి నేను 10 to 15 మినిట్స్ స్టీమ్లో ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత దింపి పక్కన పెట్టుకోండి. ఆ వాటర్లోనే ఉంచితే స్టీమ్లో ఇంకా మెత్తగైపోతాయి కాబట్టి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ కొంచెం, అలాగే నెయ్యి కొంచెం వేసుకోండి. అందులో స్పైసెస్ వేసుకోండి. దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి, చిన్న ముక్క స్టార్ అనాస పువ్వు వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని 2 నిలువుగా కట్ చేసుకునేవి, అలాగే తురుముకున్న ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. వేసి ఇవి కొంచెం కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకోండి ఒక 2-3 నిమిషాలు. ఇవి మగ్గేలోపు జీడిపప్పు, కొబ్బరి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలా కలిపేసి కొంచెం పుదీనా, అలాగే 1 స్పూన్ వరకు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపండి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. నేను కొంచెం నెయ్యి తక్కువగా వేసాను ఆయిల్ కాబట్టి కొంచెం అడుగు పట్టినట్టు అనిపిస్తుంది. తగినంత ఆయిల్ వేసుకోండి మీరు, మీకు అన్నింటికి తగ్గట్టుగా. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకోండి. వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఇలా 3-4 నిమిషాలు మగ్గించుకుంటే ఇలా మగ్గిపోతాయి. టమాటాలు ఉన్న వాటర్ బయటకు వచ్చి ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా స్టీమ్లో ఉడికించుకున్నాం కదండి, ఆ వెజిటేబుల్స్ వేసుకోవాలి. మరి ఎక్కువగా స్టీమ్లో ఉడికాయి అనుకుంటే అవి చిదిరిపోతాయి. సో చూసుకొని మీ క్వాంటిటీని బట్టి టైం అడ్జస్ట్ చేసుకొని స్టీమ్లో ఉడికించుకోండి. ఇవంతా కలిపి ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేయాలి. ఆ స్పైసెస్, ఆ పోపు ఫ్లేవరు ముక్కలకి పట్టేలాగా. ఇలా మూత తీసిన తర్వాత తగినంత పసుపు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. అలాగే ఇక్కడే సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా సాల్ట్, ఉప్పు, పసుపు వేసుకున్నాం కదా, ఇదంతా కారం, ఉప్పు, పసుపు ముక్కలకు పట్టేలాగా ఒకసారి ఇలా కలపండి. ఇలా అంతా కలిపేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాలు వదిలేయండి. మరి ఎక్కువలో పెట్టద్దు, ఫ్లేమ్ మాడిపోతుంది. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా 2 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదండి. ఇలా కొంచెం మసాలా ఫ్రై అయ్యేలాగా. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా కాజు, కొబ్బరి పేస్ట్, అది వేసేసుకోండి. వేసి ఒకసారి ఇలా ముక్కలకు పట్టించుకోండి. ఇది పట్టించుకొని కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసుకొని కూడా పోసేసుకొని కొంచెం ముక్కలకి పట్టేలాగా ఉడికించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఈ కొబ్బరి, కాజు పేస్ట్లో ముక్కల్ని ఇలా ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మీ కన్సిస్టెన్సీకి, మీకు ఎంత వాటర్ కావాలి, ఎంత గ్రేవీ కావాలని దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వాటర్ అన్నీ వేసి ఒకసారి కలిపి ఇది ఉడకడానికి ముందు కొంచెం కొత్తిమీర లేదా పుదీనా వేసుకొని ఉడికించుకోండి. మూత పెట్టి మనకి ఈ ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టాలి. మనం ఒక 50 to 40% వెజిటేబుల్స్ కుక్ అవుతాయి, మిగతా అంతా ఈ గ్రేవీలో ఉడికించుకోవాలి ముక్కల్ని. ఇలా కొంచెం గ్రేవీ దగ్గర పెట్టాక కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి కలిపి దింపేసుకోండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ కుర్మా రెడీ అయింది. మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.